మీకు చద్దన్నం చూపించబోతున్నాను. అంటే ఫర్మెంటెడ్ రైస్ అనమాట. ఈ మధ్యకాలంలో ఇది పాతకాలం నాటి రెసిపీ అయినా ఈ మధ్యకాలంలో అందరూ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఈ చద్దన్నం తినడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంది. అయితే ఇది ఎలాగ చేయాలి అంటే మనకు మధ్యాహ్నం మిగిలిన రైస్ కానీ లేదు ఒకవేళ మిగలేదు అంటే మళ్ళీ అయినా మనం రైస్ చేసుకోవాలి. దాన్ని ఇలా మట్టి దాంట్లో కానీ ఒక పింగాణి దాంట్లో కానీ ఏదైనా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పాలు, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా పెరుగుననేది యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది కొద్దిగానే యాడ్ చేసుకొని పాలు ఎక్కువగా యాడ్ చేసుకుంటే మీకు నైట్కి మీకు తొందరగా పేరుకుంటుంది. అలాగే కమ్మగా కూడా ఉంటుంది. అలాగే ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుందండి. ఇలా మనం అంతా చక్కగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకోవడం వల్ల చక్కగా అయితే మనకి పిసికినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఎర్రగడ్డని అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల ఘాట్ అనేది వస్తుంది. అలాగే మెత్తగా కూడా అవుతుంది. పొద్దున్నే తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, రాత్రి అంతా కూడా ఫర్మెంటెడ్ అయ్యి ఉదయాన్నే ఇలాగ తయారు